ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరడంతో సాగు తాగునీటి సమస్యలు రెట్టింపయ్యాయి. ఇక చేపలే ఆధారంగా బతుకుతున్న మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని తరాలుగా చిన్నమునిగల్ గ్రామం వైజాగ్ కాలనీలో ఉండే మత్స్యకారులంతా ఇప్పుడు ఉపాధి లేక వలసబాట పడుతున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిన్నమునిగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని వైజాగ్ కాలనీ ఖాళీ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం పడిపోయిన ఎఫెక్ట్ ఈ కాలనీలోని మత్స్యకారులపై పడుతోంది. చేపలు పట్టడం వీలుకాక ఉపాధి లేకపోవడంతో వైజాగ్ కాలనీ జనాలంతా వలసబాట పడుతున్నారు. ఇన్నాళ్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు సాగర్ బ్యాక్ వాటర్లో వదిలే చేపలే వీరికి ఆధారంగా ఉండేవి. కానీ కొంతకాలంగా అధికారులు చేపలు వదలడం ఆపేయడంతో వైజాగ్ కాలనీ మత్స్యకారులకు ఉపాధి కరువైంది. 2-10 మంది పోతున్నాం అనుకో, కడుమున్నలు చిక్క చాలా మంది ఉన్నారు. ఏమి చేపలు పడ్డం నోదు, చెరులో చేపల పిల్ల అయినోదు. మేము ఎట్లా బతకలేక గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే సాధించేస్తే ఏదో పని చేసుకో బతుకుతాం, ఏ కూలి పని చేసుకో అన్నాను. ప్రతి ఏటా మాకు 40-50 లక్షల కోటి పిల్ల దాకా వేసేది. దాంతోపాటు సాగర్లో కొంత చేపలు సీడాయి అయ్యి మాకు జీవనోత్పత్తి కలిగేది. ఈ సంవత్సరం నీళ్ళు రాకపోవడం, ఇక ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల చాలా కష్టాలకు గురవుతున్నాం. కొంతకాలం క్రితం వరకు వైజాగ్ కాలనీలో 300 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అటు ఇటుగా 100 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వీరిలో చాలా మంది కూలీ పని చేసుకుంటున్నారు. చేపలు పట్టడం వీలు కాని పరిస్థితుల్లో తమకు ఉపాధి హామీ కింద పని ఇప్పించాలని వీరు కోరుతున్నారు. శికారు అయ్యలేక ఈ ఉపాధ్యాయం పని చేసుకుంటున్నాం. మొక్కలకి నీళ్ళు మోసుకుంటాం. నీళ్ళు అయింది, డబ్బులు రాలేదు. ఇంకా ఏం పడ్డం లేదు. అప్పుడు 200-300 పడియి, ఇప్పుడు అవి కూడా పడ్డం లేదు. కిలో అరకిలో పడుతున్నాయి, చేపలు కూడా పడ్డం లేదు. ఉపాధి లేక రోడ్డున పడిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వైజాగ్ కాలనీ మత్స్యకారులు కోరుతున్నారు. సాగర్ బ్యాక్ వాటర్లో చేప పిల్లలను వదిలినా తమ బతుకులు బాగుపడతాయంటున్నారు. 40-45 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం. కానీ ఎన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఇబ్బంది. మాకు ఏరెక్కక ఏరు రాక చేపలు ఏం పడడం లేదు, తిండి కలడం లేదు. చాలా కష్టం చేస్తున్నాం, కానీ కష్టం చేసినా మాకు ఫలితం లేదు. గవర్నమెంట్ కూడా మాకు చేప పిల్లలు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, కానీ ఐడియా లేదు. నాగార్జున సాగర్లో షికారు చేస్తున్నాం, ఎన్నో రోజుల నుంచి షికారు చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మన టీడీపీ ప్రభుత్వం చేప పిల్లలు పోసేవాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చేప పిల్లలు పోయాక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడ షికారు లేక చాలా చెరువుల మీదకి పోవడం, ఏ కూలి పనులు పోనా దొరకడం లేదు. మా ఇబ్బందిని అరికట్టి చేప పిల్లలు పోయాలని నాగార్జున సాగర్లో మీరు దయచేసి కోరుకుంటున్నాం. ఉపాధి లేకుంటే వైజాగ్ కాలనీలో మిగిలిన కుటుంబాలు కూడా వలసబాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది.